ఆటో ఏదో తెలుసా? లేదన్నా. బండి నెంబర్ చూడలేదన్నా. ఆటో ఏదో తెలీదు, బండి నెంబరు తెలీదు. ఈ సిటీలో ఎక్కడ వెతుకుతావు? అన్నా ఆ ఫోన్ నెంబర్ ఇవ్వనా? ఏ ఫోన్ నెంబర్? అదే నా ఫోన్ మిస్ అయిందిగా, దాని నెంబర్. అవును, సలీం భాయ్ కొత్త నెంబరు. అదే నా ఆ నెంబర్ ఇవ్వనా? 996231. అన్నా మెల్లగా చెప్పనా? 996231 996231 9514. 9514. ఫోన్ కట్ చేసింది. స్విచ్ ఆఫ్ చేసిందన్నా. ఇప్పుడు సలీం భాయ్ అడిగితే ఏం చెప్పాలి? అన్నా నువ్వు వెళ్ళనా, సలీం భాయ్తో నేను మాట్లాడతాను. సలీం భాయ్ ఫోన్ తీసుకొని రమ్మన్నారు. ఇప్పుడు ఫోన్ కూడా వాసన నాకు బాగా తెలుసు, నువ్వు వెళ్ళనా. మీ ఇష్టం స్టార్ట్ చేసుకోండి, దాన్ని వదిలేండి. హలో, రే పొరపొక్క నాయళ్ళారా, నీ పక్కనుండి ఆ దున్నపోతే ఎక్కడరా? మాట్లాడరా. అలా కదా నాది. ఫోన్ పట్టుకెళ్ళి ఎక్కడరా ఇచ్చారు? అమ్మేశారా? అయ్యో అన్న, అమ్మలేదన్నా, అది నిజంగానే మిస్ అయిపోయింది. ఒళ్ళు రోలిపోతాయి. అదంతా నాకు తెలీదు. నైట్ నేను అక్కడికి వచ్చేసరికి నా చేతిలో తప్పకుండా ఫోన్ ఉండాలి, ఉంటుందన్నా. లేదంటే ఏం చేస్తారో నాకే తెలీదు. కట్ చేశారు దున్నపోతూ. ఏమంటాడు? ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు ఫోన్ ఆయన చేతితో పెట్టాలంటరా. వాడు ఫోన్ తీసుకెళ్తుంటే నువ్వేం చేస్తావు? నిద్రపోతున్నావా? ఆ దిబ్బరొట్టి మొహంగాడి వల్లే వాడిని వదిలేనరా. ఫోన్ రా, స్విచ్ ఆఫ్ వస్తుందా? అది గనక నా చేతికి చిక్కిందనుకో, కొబ్బరికాయ ఎందుకు కొబ్బరికాయ, దాన్నలా చెత్త కొట్టి రోట్లో వేసి పచ్చడి చేసి పడేస్తాను. పచ్చడి. ఇది నా బాధ, నీకేం తెలుస్తుందిలే. ఆయన ఎందుకు తిడుతున్నావు? వీడెందుకు ఊర్లో ఉన్న అమ్మాయిల ఫోటోలు తీశాడు? పెద్ద షార్ట్ ఫిల్మ్ తీసేటట్టు. నచ్చితే యూట్యూబ్ లో పెట్టు, అందులో డబ్బులు వస్తాయిగా. ఆ డబ్బులతో వీడికి కొత్త ఫోన్ కొనివ్వు. వెళ్ళే. స్వాతి, ఫోటో తీస్తే తప్పేంటి? దానికే సెల్ తీసుకుపోవాలా? ఇదేమన్నా బాగుందా? అన్నా నేను ఫోటోలు తీయలేదన్నా. నువ్వు తీకపోతే వాళ్ళెందుకు ఫోన్ లాక్కొని వెళ్తారు? ఫోటో తీయడం వల్ల ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళిద్దరికిద్దరు గోకునేటప్పుడు వీడు లోపల దూరుంటాడు. పానకంలో పొడకలో వీడు దూరాడుగా, అది వాళ్ళ కోపం. గోకే పనా? అదేంటది? అదేంటి? రండ్రా బయటికి, త్వరగా బయటికి రండ్రా. రే వాసు అన్నారా? రాఘవన్నా, ఇప్పుడు ఏం చేయాలన్నా? చేసేదంతా చేసి ఇప్పుడేం చేయాలని అడిగితే ఆయనేం చేస్తాడు? నీ అన్నయ్య, వాసు అన్నయ్య. వెళ్ళు, నీ అన్నయ్యతో వెళ్ళి నువ్వే మాట్లాడు. మా నాన్నంతా రారు. నాన్న నువ్వు వెళ్ళకు. నాన్న, మీరు చేసే గొడవలకి మా నాన్న పంచాయతీ. ఏయ్, ఇక నోరు మూస్తావా? ఇది నా సమస్య, నేనే సాల్వ్ చేసుకుంటాను. రేయ్ అన్నా, బిళ్ళాడిని లాక్కురా. రేయ్ ఏంటి? చీకటిగా ఉంది, భయం వేస్తుంది. భయమా? రేయ్ నువ్వు పోరా. రేయ్ ఆగండి రా, అందరూ వెళ్ళిపోతే నేను ఒక్కడే ఉండాలా? వద్దులే, ఆగండి. ఎవరు పోనక్కర్లేదు, ఇక్కడి నుంచి ఆడిని పిలవండి. అన్నా వాడు కాస్త చెప్పండి అన్నా. అన్నా వస్తున్నాడు. కృష్ణ, రేయ్ కృష్ణ, రేయ్ వద్దురా, రేయ్ ఆగరా, రేయ్. ఏం చేయాలో నాకు తెలుసు అన్నా, నన్ను క్షమించరా. నన్ను కూడా అన్నా. చెప్తాను కొడకలారా. ఫోన్ ఎక్కడరా? నిజంగా ఫోన్ దొరకలేదన్నా. దొరకలేదా? చేయండిరా వాడికి. ఎవరు? పిలవండిరా వాడిని. ఎవరన్నా? ఎవరా? మీకు తెలీదు కదా? మీరు మంచి ఫోన్ అని అన్నప్పుడే చెప్పారు కదరా ఇది సలీం భాయ్ ఫోన్ అని. పిలవండి, పిలవండిరా వాడిని. ఏంటి ప్రాబ్లం? సమస్య ఏంటో తెలియడం లేదు. వాసు, నువ్వు ఇలా గొడవ చేయడం వల్ల మిస్ అయిన ఫోను దొరకదు వాసు. ఓయ్, వీళ్ళ దగ్గర నుంచి ఫోన్ ఎలా లాక్కోవాలో నాకు తెలుసు, నువ్వు ఊరుకో. ఏ గుండు, వీళ్ళని చెక్ చేయరా, బాగా చెక్ చేయరా. అన్నా ఈ ఫోన్ భలే సౌండ్ అవుతుందన్నా, ఇంకో మోడల్ ఇది. నేను అప్పుడే అనుకున్నాను
దొంగ ఎదవల్లారా 1 lakh ఫోన్ ఎక్కడరా అమ్మేశారు? ఒట్టేసి చెప్తున్నా ఎక్కడా అమ్మలేదు బాస్ అన్నా. అవునన్నా. మీరు అమ్మేశారో అమ్మలేదో అది నాకు తెలియదు. నాకు ఇప్పుడే ఫోన్ ఇవ్వాలి. వాసు, నీ ఫోన్ తీసుకువెళ్లి అమ్ముకునేంత ధైర్యం ఇక్కడ ఎవరికి లేదయ్యా. ఏదో పిల్లకాయలు పొరపాట్లు మిస్ అయి ఉంటుంది. వెతికి తెచ్చివ్వడానికి కాస్త టైం ఇవ్వు వాసు. సరే, ఓ వారం ఆహా. ఓ వారం టైం ఇస్తున్నాను. ఆ. ఆలోగా ఫోన్ నా చేతిలో ఉండాలి. లేదంటే మళ్ళీ వస్తాను. అప్పుడు నిన్ను నీ కూతుర్ని ముందు లేపేస్తా. ఇదిగో రేయ్, ఎక్కడ్రా? సరేనా? రేయ్, ఒక్క వారం, ఒక్క వారం టైం గుర్తుంది కదా? ఆలోగా ఫోన్ నా చేతికి రావాలి. రాలేదో బుర్రలు బద్దలైపోతాయి. రేయ్ పోనీ. కృష్ణ, సలీం బాయ్ ఎవరు? ఎలా ఉంటాడు? నేను వెళ్ళి అతనితో మాట్లాడి చూడమంటావా? అదంతా మాట్లాడైపోయింది. ఏం వర్కౌట్ కాలా. ఏమైంది? కొట్టడం కన్ఫర్మ్ అంట, కానీ ఒక వారం పోస్ట్ పోండు. రేయ్, ఇప్పుడు నువ్వు ఫోన్ ఎలా ఇస్తావు? ఒక వారంలో ఫోన్ దొరుకుతుందని గ్యారంటీ ఏంటి? దొరకలేదంటే కొత్త ఫోనే కొనివ్వాలి. భలే కామెడీరా. ఎలా కొనిస్తావు? ఈయన పెద్ద కలెక్టరు, ఉన్న ఉద్యోగం ఊడింది. వీళ్ళని నమ్మి నువ్వెందుకు మాట్లాడావు నాన్న? ఫోన్ ఎవరు పోగొట్టారో వాళ్లే కొనివ్వనివ్వండి. ఏయ్, ఇది నా సమస్య, నేనే సాల్వ్ చేసుకుంటాను. ఎవరు తలదూర్చాల్సిన అవసరం లేదు. కృష్ణ, కృష్ణ, కృష్ణకుమార్. పనికిరాని ఎదవలంతా ఇక్కడ రెంటుకుండటం వల్ల రౌడీలు వచ్చి గొడవ చేస్తున్నారు. అసలు మాలాంటి వాళ్ళు దోమల మందు గౌరవంగా కొట్టేవాడు ఎలా వస్తే నీ బతకాలి? నోట్లో కొట్టమని చెప్తా. పోవే అడ్డగాడిదా. ఏంటయ్యా దిక్కులు చూస్తున్నావు? ఇగో తీసుకో, లోపలికి వెళ్ళు. ఏంటమ్మా అలా మాట్లాడావు? మాట్లాడేటప్పుడు కాస్త నాలుకే అదుపులో పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాను. ఏంటమ్మా నువ్వు? సరిపో, భోజనం రెడీ చేయి. ఎప్పుడు చూసినా వాడికి సపోర్ట్ చేస్తావు. పో. హలో కృష్ణ, ఎక్కడున్నావు? వల్లకాట్లో. ఎవర్రా నువ్వు? ఓ, అంటే రాత్రి ఎక్కింది ఇంకా దిగలేదన్నమాట. నేను రాఘవయ్యని మాట్లాడుతున్నానయ్యా. చెప్పన్నా. నువ్వు ఇప్పుడు వెంటనే బయలుదేరరా. ఎందుకన్నా? నీ పని కోసం ఒకరితో మాట్లాడానయ్యా. ఏం పనన్నా? అవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడదాం కృష్ణ. వెంటనే బయలుదేరరా. తర్వాత వచ్చేటప్పుడు ఆటోలో రా. తను కాసేపే ఇక్కడ ఉంటారు. రే రఫీక్, నాకు ఒక 150 ఉంటే ఇవ్వరా. ఎందుకు? రాఘవన్న త్వరగా ఆటోలో రమ్మన్నాడ్రా. నా దగ్గర అంత డబ్బు లేదు. నా దగ్గర ఈ 60 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నేను తాగిన దానికి తిన్నదానికి అంతా నేను ఖర్చు పెట్టిందారా. నువ్వు పంచరా, వెళ్ళి అరుణ్ అడుగు. కావాలంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి నీకు డబ్బులు కావాలంటే ఇస్తాను. ఈ డబ్బుతో ఈరోజు నేను ఎలా గడపాలి? ఏయ్, మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఆ విషయం నాకు అనవసరం. కానీ వెళ్లే ముందు ఇద్దరు నా విషయం తేల్చేసి వెళ్ళండి. నాకిప్పుడు 3వ నెల. అయ్యో, అది మాతో చెప్తే మేమేం చేస్తాం? మరి మీరివ్వాల్సిన జీతాన్ని మిమ్మల్ని అడగకపోతే ఇంకెవరిని అడగాలి? జానకక్క, 2 రోజుల్లో నీ జీతం నీకు వచ్చేస్తుంది. ఓయ్, నువ్వు చెప్పే మాటలు నాకేం కొత్త కాదు. 3 నెలల నుంచి వింటూనే ఉన్నాను. రే, త్వరగా రారా, లేదా సీను వెళ్ళిపోతాడు. రేయ్, నా డబ్బిచ్చి వెళ్ళండి రా. చేతిలో ఉంటే ఇవ్వమా? అయ్యో, ఇలా చేస్తే ఎలాగర్రా? నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, ఏం చేయను? పిల్లలా? జానకి నీకు పెళ్ళైందా? అయ్యింది, పెద్దగానే చేశారు. పెళ్లి రోజు ఫ్రెండ్స్ తో తాగడానికని వెళ్ళినవాడు. 12 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఆయన నేను చూడలేదు. మరి పిల్లలు? అదంతా దేవుడిచ్చిన వరం. మనం వద్దనుకుంటే కుదురుతుందా ఏంటి? ఏంటి జానకి, నీ చైన్ ఎవరో కొట్టేయాలని అనుకున్నారంట, అది నిజమేనా? అవునక్క, పొద్దున లాయర్ గారింట్లో పనిచేసి వస్తుంటే 2 రౌడీ వధువులు వేగంగా వచ్చి చైన్ లాగబోయారు. ఇంకా నయ్య నేను తోసి పారేశాను, లేదంటే నా చైన్ లాక్కుపోయి ఉండేవారు తెలుసా? చూసి జాగ్రత్తగా వెళ్ళు. మన ఊళ్ళో పని పాట లేకుండా చాలా మంది తిరుగుతున్నారు. అవును, మీకెవరు చెప్పారక్క? అదా, కింద రమ్మా చెప్పారు. రేయ్, నా డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పండి రా.
అక్క ఆ పని మీదే వెళ్తున్నాం, వస్తాం అక్క. 2 రోజులు ఆగండి, ఇస్తా. ఇదిగోరా. అవును ఇటు రండి. ఆ? పొద్దున బైక్ లో వచ్చిన వాళ్ళు కన్ఫర్మ్ గా చైన్ లాగడానికి వచ్చారా? అవును రఫికు, అలా చైలు పెట్టి చైన్ లాగడానికి ముందుకొచ్చారు. ఇలా వచ్చారా? అయితే చైన్ లాగడానికి, వేరే దేనికి కాదు కదా.